సన్ ఆఫ్ ఇది 2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు మూవీ. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఆనంద్ అనే ఒక ఇర్రెస్పాన్సిబుల్ యూత్ చుట్టూ తిరుగుతుంది. తన గ్రాండ్ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వారసత్వంగా తనకే దక్కాలంటూ ఆనంద్ తన ఫాదర్ వెంకట్రావుపై కోర్టులో కేసు వేస్తాడు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో ఒక తండ్రి తన కొడుక్కి బాధ్యత ఎలా నేర్పాడో, అసలు తండ్రి జీవితం విలువ కొడుక్కి తెలిసేలా చేశాడా లేదా అనేదే మెయిన్ పాయింట్. సతీష్ బతులా గారు ఈ సినిమాకి డైరెక్టర్. కథలో ఉన్న కోర్ పాయింట్ బాగుండే, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత గొప్పగా లేదు. వీక్ రైటింగ్ అండ్ ఆర్డినరీ నరేషన్ వల్ల సినిమా చాలా చోట డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తే సెకండ్ హాఫ్ మొత్తం చాలా ప్రిడిక్టబుల్గా సాగుతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫాదర్ క్యారెక్టర్లో వినోద్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ రోల్ చేశారు. తన ఎక్స్పీరియన్స్ తోటి ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు. హీరో సాయి సింహద్రి కొత్తవాడైనా తన ఎఫర్ట్ బానే పెట్టాడు, కానీ కొన్ని క్రూషల్ ఇమోషనల్ సీన్స్లో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బాగున్ను అనిపించింది. ఇంకా హీరోయిన్ మీరారాజ్ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయలేదు. వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. టెక్నికల్గా చూస్తే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపిస్తాయి. సాంగ్స్ బాగున్నావు గానీ అవి మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎడిటింగ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్టు ఉంటాయి. మీకు తండ్రి కొడుకుల ఇమోషనల్ స్టోరీస్ అంటే ఇష్టముంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ కొంచెం స్లోగా అనిపించి బోర్ కొట్టచ్చు. సో వాళ్ళు ఓటీటీలో వచ్చాక చూడడమే బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2 out of 5 stars. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.